నువ్వు సిబిఐ మంచిది కాదని నువ్వే అంటూ మంచిది కాని దానికే మీరు విచారణ చేయమని చెప్పడం అంటే నరేంద్ర మోడీ గారికి వీళ్ళ జుట్లు అందజేసి మీకు నచ్చింది చేసుకోరు సార్, మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పిలక బీకినట్టు చేయరి వాళ్ళు కలుపుతావా వస్తామంటే కలుపుతా సార్, ఏముంది సార్ నేను చూసుకుంటా సార్, కలుపుతా సార్ అని వాళ్ళకి అయిపోతుంది. కలిపినా కలుపుతారు, మొత్తం నిర్వీర్యమన్నా అయిపోరు అని చెప్తారు. ఇది జరిగేటువంటి కథ. అందుకోసమే భారతీయ జనతా పార్టీ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా చాకచక్యంగా వ్యవహారాలు చేస్తూ ఉంది. ఫ్యూచర్లో జరగబోయేటువంటి కొన్ని అంశాలు సరే మరి దీనికి కొంత యాడ్ చేస్తారు. మొన్న బండి సంజయ్ గారు ఆ తర్వాత కేటీఆర్ గారు ఇద్దరు కలిసి ఇద్దరు మాట్లాడుకున్నారు, అలాయ్ బలాయ్ అనుకున్నారంటే అది కాకపోవచ్చు. కానీ అంటే వీళ్ళిద్దరికి తెలిసేంత సీన్ ఉండదు. తెలిస్తే మోడీ, అమిత్ షా, కేసీఆర్కు మాత్రమే. వీళ్ళిద్దరి దాకా కూడా ఆ వ్యవహారం తేనియరు. కాబట్టి రేపటి రాజకీయ పరిణామాలు అవసరమైతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు రేవంత్ రెడ్డి గారికి కూడా దక్కుతాయి అవసరమైతే. ఇన్ని రాజకీయ పరిణామాలు దీని వెనకాల ఉన్నాయి. కేసీఆర్ను హరీష్ రావును లోపటేయడం అనేది రేవంత్ రెడ్డి ఇంటెన్షన్ కాదు. దాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళని రాజకీయంగా ఖతం చేసి తన రాజకీయంగా మరింత ముందుకు పోవడానికి రేవంత్ రెడ్డి గారు వేస్తున్న స్కెచ్చే ఈ సిబిఐ ఎంక్వైరీ. ఇది నా అభిప్రాయం.